హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జామెట్రీలో సర్కిల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఈ సర్కిల్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఇప్పుడు రైల్వేలో కూడా అడుగుతున్నారు. సో అందుకోసం స్టార్ట్ చేసిన. ఇవి బేసిక్స్ మాత్రమే. ఇవి మీకు బాగా తెలిస్తేనే మీరు ఫర్దర్గా మూవ్ అవ్వగలుగుతారు. సో చాలా ఇంపార్టెంట్. జామెట్రీ అంటేనే బేసిక్స్. బేసిక్స్ ఎంత బాగా వస్తే వాటిని మనం యూజ్ చేసుకుని ఎంత పెద్ద క్వశ్చన్ అయినా సాల్వ్ చేయొచ్చు. మొత్తం బేసిక్స్ మీదనే ఉంటుంది అన్నట్టు. ఓకే, సో అందుకే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చూడండి, మొత్తం వీడియో చూడండి, అప్పుడైతేనే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఓకే, సో జామెట్రీలో సర్కిల్స్, ఇప్పుడు సర్కిల్స్ యొక్క బేసిక్స్. ఓకే, ఫస్ట్ది ఏంటంటే సర్కిల్. అసలు సర్కిల్ అంటే ఏంటిది? ఓకే, సో సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్స్ అన్నిటిని కలిపితే లేదా బిందువులు అంటారు. వాటిని మనం లోకస్ అని కూడా అంటాం. సెంట్రల్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్స్ అన్నిటిని లోకస్ సంథింగ్ అంటాం. సో ఈ పాయింట్స్ అన్నింటిని కలిపితే మనకి ఏర్పడేది సర్కిల్ అన్నట్టు. ఓకే, మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా అన్నట్టు. ఓకే, సో అఫీషియల్గా కాకుండా మీకు అర్థమయ్యే విధంగా. ఓకే, సో జస్ట్ అర్థం చేసుకోండి. వీటి నుంచి మన క్వశ్చన్స్ ఏం రావు కానీ అర్థం చేసుకోవాలి. ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి. ఓకే ఓకే సో నెక్స్ట్ రేడియస్. దీన్నే మనం తెలుగులో వ్యాసార్థం అంటాం. ఇవి ఎందుకు మనకని అనుకోకండి, వినండి. వింటేనే మీకు ఐడియా ఉంటుంది. రేడియస్, వ్యాసార్థం అంటే సెంటర్ నుంచి. ఓకే, సో కేంద్రం నుంచి, సెంటర్ నుండి సర్కంఫరెన్స్ మీదికి అంటే వృత్త పరిధి మీదికి. ఓకే, సెంటర్ నుండి వృత్త పరిధి, అది దీన్నే మనం సర్కంఫరెన్స్ అంటాం. ఓకే, సో సర్కంఫరెన్స్ మీదికి ఉన్న డిస్టెన్స్, అంతే కదా, డిస్టెన్స్ని మనం రేడియస్ అంటాం. చూడండి, ఇది సెంటర్. ఓకే, ఇది సర్కంఫరెన్స్. ఇక్కడ నుంచి దీనికి ఎగ్జాక్ట్ డిస్టెన్స్ని రేడియస్ అంటాం. అది ఇలా తీసుకున్నా, ఎలా తీసుకున్నా, ఇట్లా తీసుకున్నాం అనుకోండి, ఇట్లా తీసుకున్నా కూడా రేడియసే. ఓకే, సో సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ మీదకి డిస్టెన్స్. ఓకే, సో దీన్ని మనం రేడియస్ అంటాం. నెక్స్ట్ సర్కంఫరెన్స్ మీద నుంచి సర్కంఫరెన్స్ మీదకి ఉన్న డిస్టెన్స్. ఓకే, సర్కంఫరెన్స్ మీద నుండి సర్కంఫరెన్స్కు ఉన్న డిస్టెన్స్ మనం ఏమనొచ్చు? సారీ, ముందే హెడ్డింగ్ ఉందా? చార్డ్ అంటుంది దీన్ని మనం. ఓకే, సో కొంతమంది కార్డ్ అంటారు, కొంతమంది చార్డ్ అంటారు. ఓకే, సో దీన్నే మనం తెలుగులో జా అంటాం. ఓకే, సో సర్కంఫరెన్స్ మీద నుండి సర్కంఫరెన్స్కు ఉన్న డిస్టెన్స్ మనం చార్ట్ కానీ జా కానీ అంటాం. ఓకే, సో ఇట్లా అన్నట్టు. సర్కంఫరెన్స్ మీద నుంచి సర్కంఫరెన్స్ ఏబిని చార్ట్ అంటాం. ఓకే, సో నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ డయామీటర్ అంటే మనం దీన్నే వ్యాసం అంటాం తెలుగులో. ఓకే, సో ఇప్పుడు మనం ఇందాక ఏమనుకున్నాం, మనం చార్ట్ రాసినప్పుడు మనం ఏమనుకున్నాం, సర్కంఫరెన్స్ నుంచి సర్కంఫరెన్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని చార్ట్ లేదా జా అనుకున్నాం కదా. సో వ్యాసం కూడా అంతే, కానీ అతిపెద్ద చార్ట్ అనొచ్చు. ఓకే, సో అతిపెద్ద కార్డ్ ఆర్ చార్ట్, అతిపెద్ద జా. ఓకే, సో అతిపెద్ద చార్ట్ డయామీటర్ అనేది. సో ఎందుకు అంటే ఇది చూడండి, ఇది కూడా సర్కంఫరెన్స్ నుంచి సర్కంఫరెన్స్ మీదకి ఉంటుంది. ఓకే, సో డిస్టెన్స్ మనం డయామీటర్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఒకవేళ సెంటర్ నుంచి పోతే, ఓకే ఓకే సో సెంటర్ నుండి సర్కంఫరెన్స్ మధ్య డిస్టెన్స్. ఈ ప్రతి పాయింట్ మీకు ఇంపార్టెంటే. సర్కంఫరెన్స్ మధ్య డిస్టెన్స్ని మనం డయామీటర్ అంటాం. ఓకే, సో అతిపెద్ద జా, వృత్తంలో అతిపెద్ద జా ఏంటిది అని అంటారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? వ్యాసం, డయామీటర్. ఓకే, ఇట్లా ఇది క్వశ్చన్ వస్తుంది, ఇది క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో ఇట్లా
నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే వృత్త పరిధి, సర్కంఫరెన్స్. సో వృత్త పరిధి, సో ఇందాక నుంచి సర్కంఫరెన్స్ సర్కంఫరెన్స్ ఉంటుంది కదా. సో వృత్త పరిధి అంటే ఏం లేదు, సో టోటల్ ఈ డిస్టెన్స్ని మనం వృత్త పరిధి అంట. ఇక్కడ నుంచి ఇలా ఉంది చూడండి సర్కిల్ది. ఓకే, ఇది మొత్తం కలిపి మనం ఏమనొచ్చు, వృత్త పరిధి, సర్కంఫరెన్స్. ఓకే, ఏం లేదు డిస్టెన్స్ అన్నట్టు, చుట్టుకొలత అన్నట్టు. ఓకే, డిస్టెన్స్ దీని డిస్టెన్స్ కంటే చుట్టుకొలత అని చెప్పొచ్చు మనం తెలుగులో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. వృత్త పరిధిని చుట్టుకొలత. సో ఈ చుట్టూ ఎంత ఉందో, డిస్టెన్స్ ఎంత ఉందో, ఆ చుట్టూ కొలత ఎంత ఉందో చెప్పగలిగితే దాన్నే మనం సర్కంఫరెన్స్ అంటాం, ఈజీగా చెప్పాలంటే. ఓకే, సో నెక్స్ట్. ఓకే, సో ఒకవేళ మనకి ఇట్లా ఇచ్చింది అనుకోని, సో ఇది సెంటర్ ఓ, ఇది టీటా, ఇది ఏ బి. ఓకే, ఈ పార్ట్ వరకు ఇక్కడ వరకు మనం దీన్ని ఒక ఎన్ అనుకుంటే, సో ఏఎన్బిని మనం ఏమంటాం అంటే ఇక్కడ మనం ఆర్క్ అంటాం దీన్ని. ఓకే, సో ఇంతవరకే మనం వృత్తంలో పార్ట్ ఉందో చూడండి, సర్కంఫరెన్స్లో పార్ట్ అంటారు ఆర్క్ అయితే. ఓకే, సో ఏఎన్బి అనేది ఇక్కడ ఆర్క్ అంటారు, దీన్ని మైనర్ ఆర్క్ అంటారు, అంటే చిన్నది కదా. ఓకే, సో మైనర్ ఆర్క్. ఆర్క్ను మనం తెలుగులో ఏమంటారు అంటే చాపం. ఓకే, సో మైనర్ ఆర్క్, లఘు చాపం అనొచ్చు లేదా చిన్న చాపం, గుర్తుపెట్టుకోండి జస్ట్ అంతే. ఆర్క్ అంటేనేమో తెలుగులో చాపం అంటాం, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మైనర్ ఆర్క్ ఏఎన్బిని, ఇక మొత్తం టోటల్ ఉంది చూడండి ఏఎంబి, దీన్ని ఎం అనుకున్నాం అనుకోండి. ఓకే, సో దీన్ని ఎం అంటే రిమైనింగ్ ఇది మొత్తం ఎం అనుకుంటే ఏఎంబిని మేజర్ ఆర్క్ అంట. ఓకే, సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, మీకు యూజ్ ఉంటుంది ఇది. ఇదేమో మేజర్ ఆర్క్ అంట. ఓకే, సో దీన్ని లఘు చాపం అనొచ్చు, దీన్ని దీర్ఘ చాపం అనొచ్చు. ఒకవేళ మీకు అట్లా గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోండి తెలుగులో. ఇది లఘు చాపం, ఇది దీర్ఘ చాపం. ఓకే, సో మైనర్ ఆర్క్, మేజర్ ఆర్క్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, సో అలా కాకుండా ఇప్పుడు ఇది మొత్తం ఓన్లీ ఇక్కడ వరకు, ఈ పార్ట్ వరకు తీసుకుంటేనే మనం ఏమని చెప్పినాం, దీన్ని ఆర్క్ లేదా చాపం అని చెప్పినాం కదా. సో అలా కాకుండా జస్ట్ మొత్తం ఈ ఏరియా మొత్తం తీసుకున్నాం అనుకోండి మనం. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం ఏరియా, ఈ సర్కిల్లో ఒక పార్ట్ ఏరియా మొత్తం తీసుకుంటే మనం దీన్ని ఏమంటాం మనం అంటే సెక్టార్ అంటాం. దీన్ని మొత్తం సెక్టార్ అంటారు. దీని ఏరియా కావాలంటే మనం సెక్టార్ ఏరియా అంటాం మనం. ఓకే, సో ఓఏబిని మనం ఏమనొచ్చు, సెక్టార్. సో సెక్టార్ని నాకు తెలుగులో ఏమంటారో తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే రాసుకోండి. సో ఓఏబి అనేది ఒక సెక్టార్. సో మళ్ళీ ఇంకా మైనర్ సెక్టార్, మేజర్ సెక్టార్ ఉంటుంది ఇలా కూడా. ఓకే, సో చిన్నదాన్నేమో మైనర్ సెక్టర్ అంట, పెద్దదాన్నే మేజర్ సెక్టర్ అంట, గుర్తుపెట్టుకోండి జస్ట్. ఓకే, సో సెక్టార్ ఏరియా అడిగింది అనుకోండి, దీని మీద నేను ఆల్రెడీ సపరేట్గా వీడియో కూడా చేసిన, మళ్ళీ చెప్తా చూడండి. సెక్టార్ ఏరియా అడిగింది అనుకోండి, సెక్టార్ కోణం ఎంత టీటా కాదు, సో టీటా బై 360, సర్కిల్ ఏరియా ఎంత πr². ఓకే, సో ఇట్లనే అడగవచ్చు, లేకపోతే దీని లెంత్ సమ్ ఎల్ అని ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్. ఎల్ అని ఇచ్చినప్పుడు ఏరియా కనుక్కోమని అనుకోండి, సెక్టార్ ఏరియా. ఓకే, సో వెన్ ఎల్ అని ఇచ్చినప్పుడు ఇది ట్రయాంగిల్ లెక్క ఉంది కదా, సేమ్ అట్లా గుర్తుపెట్టుకోండి. హాఫ్ ఇంటూ ఇది రేడియస్ ఉంటుంది కదా. ఓకే, సో రేడియస్ ఇంటూ ఎల్, సెక్టార్ ఏరియా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో సెక్టార్ ఏరియా. ఒకవేళ ఈ ఆర్క్ పొడవు అడిగింది అనుకో, ఎల్ అనేది ఈ ఆర్క్ పొడవు అన్నట్టు. ఓకే, సో ఈ ఆర్క్ పొడవు అడిగింది అనుకోండి, ఇదేంటిది మొత్తం వృత్తపరిధి కదా. సో వృత్తపరిధిలో సమ్ కోణం చేసేదాన్ని కాబట్టి ఆ కోణాన్ని టీటా బై 360 ఇంటూ 2πr అవుతుంది. ఓకే, సో ఎల్ వాల్యూ గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, మనకి యూజ్ అవుతాయి కూడా. ఆర్ఆర్బీలో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది, రైల్వేలలో కానీ ఎస్ఐ ఎగ్జామ్లలో కానీ వాటిలో వీటిలో వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్. ఓకే, సో మనం ఇంకొక సర్కిల్లో మనం దీన్ని ఇట్లా కట్ చేసినాం అనుకోండి, ఇట్లా అడ్డంగా. ఓకే, ఇట్లా కట్ చేస్తే దీన్ని మనం సెగ్మెంట్ అంటాం. ఓకే, సెగ్మెంట్ అంటాం ఇట్లా ఏదైనా పార్ట్ కట్ చేస్తే. ఇప్పుడు ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి కదా, సో పైది కిందిది. ఓకే, సో ఏదైతే పెద్దగా ఉంటుందో దాన్ని మేజర్ సెగ్మెంట్ అంటాం, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, దీన్ని మనం మేజర్ సెగ్మెంట్ అంటాం. సో చిన్నగా ఉన్నదాన్ని మైనర్ సెగ్మెంట్ అంటాం మనం. ఓకే, సో మేజర్ సెగ్మెంట్ ఇట్లా ఉంటే దీన్ని మనం మైనర్ సెగ్మెంట్ అంట. మనకి మ్యాక్సిమం దీని మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, సో చూడండి,
ఇది మనకి సెంటర్ అనుకోండి, తీసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఏమంటాడు, మైనర్ సెగ్మెంట్ ఏరియా కనుక్కోమంటాడు. ఓకే, సో మైనర్ సెగ్మెంట్ ఏరియా. సెగ్మెంట్ అంటే వృత్త ఖండనం అని గుర్తుపెట్టుకోండి, వృత్త ఖండం. ఓకే, సో మైనర్ సెగ్మెంట్ ఏరియా. సెగ్మెంట్ అంటే వృత్త ఖండం తెలుగులో. మ్యాక్సిమం ఇంగ్లీష్లో నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఇంగ్లీష్లోనే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుగు ఎక్కడ అవైలబుల్ లేదు. ఓకే, సో మైనర్ సెగ్మెంట్ ఏరియా అంటే ఈ కింద ఉన్న దాని ఏరియా కనుక్కోవాలంటే సింపుల్గా చూడండి, ఇది ఒక ఓ అనుకుందాం, ఇది రేడియస్ ఆర్ అనుకుందాం, ఇది ఏ బి అనుకుందాం. ఓకే, సో ఏబి అయితే ఇప్పుడు ఓఏబి మనం ఏం చెప్పినా సెక్టార్ కదా, సో ఓఏబి సెక్టార్ ప్రస్తుతానికి. ఓకే, సో ఈ ఓఏబి సెక్టార్ ఏరియాలోంచి, ఓకే, ఈ ఓఏబి సెక్టార్ ఏరియాలోంచి ట్రయాంగిల్ ఓఏబి ఏరియా తీసేస్తే వచ్చేది ఏంటిది మనకి ఇక్కడ సెగ్మెంట్ ఏరియా కదా. ఓకే, సో సెగ్మెంట్ ఏరియా వస్తుంది అన్నట్టు, అట్లా చేయాలన్నట్టు. ఓకే, సో దాని మీద ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఇలా చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓఏబి సెక్టార్ ఏరియా అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది ఉంది చూడండి, వేరే కలర్ తీసుకుందాం, ఈ ఏరియాలోంచి. ఓకే, సో ఈ ఏరియాలోంచి ఈ ట్రయాంగిల్ ఏరియా తీసేస్తే మనకు ఆటోమేటిక్గా ఏరియానే ఉంటుంది కదా. ఓకే, సో అట్లా చేయాలన్నట్టు, దాని మీద క్వశ్చన్ వస్తే, క్వశ్చన్ వచ్చినప్పుడు చూద్దాం చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ వన్, ఇక్కడ మనం ఆల్రెడీ మనం చార్ట్స్ గురించి డిస్కస్ చేసినాం కదా. సో ఇక్కడ ఒక కార్డ్ కానీ చార్ట్ కానీ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఇది తీసుకుంటే సెంటర్ నుంచి, ఇది మనకు సెంటర్ అనుకోండి, సో సెంటర్ నుంచి ఎగ్జాక్ట్లీగా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఇది ఓ అనే సెంటర్ అనుకుంటే ఎగ్జాక్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకుంటే మనకి ఎలా ఉంటుందంటే ఇది ఏ, ఇది బి. ఓకే, సో ఎగ్జాక్ట్లీ సెంట్రల్ నుంచి చార్ట్ మీదకి ఇట్లా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకుంటే ఇది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఎం అనేది మిడిల్ పాయింట్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, ఓఎం పర్పెండిక్యులర్ టు ఏబి, మళ్ళీ ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఏబి అన్నట్టు. ఓకే, సో ఎగ్జాక్ట్లీగా 2 పార్ట్స్గా ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎంబి 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అయితే దీన్ని రివర్స్లో కూడా గుర్తుపెట్టుకోవాలంటే, మనం ఎప్పుడైనా జామెట్రీ చదివేటప్పుడు 1 డైరెక్షన్లో కాకుండా 2 డైరెక్షన్లో నేర్చుకోవాలి. ఇంకో డైరెక్షన్ ఏంటంటే, ఒకవేళ ఇవి రెండు ఈక్వల్గా డివైడ్ చేస్తుంది అనుకుందాం, అంటే క్వశ్చన్లో ఏమి ఇస్తాడంటే మనకి ఇప్పుడు ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎంబీ అయింది అనుకో, ఆటోమేటిక్గా ఓఎం పర్పెండిక్యులర్ టు ఏబి అన్నట్టు, అట్లా రివర్స్లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇట్లా ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి ఇప్పుడు సెంటర్ నుంచి మనం, ఓకే, సో సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏదైనా ఒక చార్ట్ మీదకి గీస్తే, ఓకే, సో అది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది ఆ చార్ట్ అనేది. సో మనం గీసిన పాయింట్ అనేది మిడ్ పాయింట్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, చెప్పిందే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో మనకు అర్థమయ్యే భాషలో రాసిన స్క్రీన్ షాట్ తీసుకోండి. సెంటర్ నుండి చార్ట్ మీదకు పర్పెండిక్యులర్ తీసుకున్నప్పుడు ఆ చార్ట్ ఈక్వల్గా 2 పార్ట్స్ అవుతుంది. ఓకే, సో దీన్నే మనం రివర్స్లో కూడా చేసుకున్నట్టు. ఓకే, సో ఎప్పుడైనా మనం ఒక చార్ట్ ఒక సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ తీసుకున్నప్పుడు అన్నాడు కదా, ఒకవేళ ఏదైనా ఒక లైన్ గీసినప్పుడు చార్ట్ అనేది 2 ఈక్వల్ పార్ట్స్ అయింది అనుకో, రివర్స్లో అది ఏమవుతుంది, ఆటోమేటిక్గా సెంటర్ నుంచి గీసిన పర్పెండిక్యులర్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో అవి రెండు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ది ఈక్వల్ చార్ట్ సబ్టెండ్స్ ఈక్వల్ యాంగిల్ ఎట్ ద సెంటర్ అంటుంది. ఓకే, ఇక్కడ 2 సేమ్ ఈక్వల్ చార్ట్స్ అంటే సమాన పొడవైన 2 చార్ట్స్ తీసుకుందాం మనం. ఓకే, సో వాటికి మనం ఏబి సిడి అని నేమ్స్ ఇద్దాం. ఓకే, సో ఇవి రెండు ఈక్వల్ చార్ట్స్ అంటే ఎప్పుడైనా ఈక్వల్ అయినప్పుడు ఇట్లా చూపిస్తాం అన్నట్టు మనం. ఓకే, సో 1 లైన్తో కానీ 2 లైన్స్తో కానీ అట్లా చూపిస్తాం. ఇది సెంటర్ అనుకోండి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపినాం. ఓకే, మళ్ళీ సేమ్ అంతే, ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపినాం. ఇప్పుడు ఇవి రెండు ఏంటి, ఈక్వల్ చార్ట్స్, సేమ్ చార్ట్స్ కదా. ఓకే, సో సెంటర్ ఓ అనుకుంటే సబ్టైమ్స్ ఈక్వల్ యాంగిల్ ఎట్ ద సెంటర్ అంటారు. ఓకే, సో ఇక్కడ సేమ్ యాంగిల్ ఉంటాయి అన్నట్టు. ఓకే, ఇక్కడ టీటా ఉంటే ఇక్కడ టీటా ఉంటుంది. సో దీన్ని మనం థియరిటికల్గా రాయాలంటే ఈక్వల్ చార్ట్స్ subtend equal angles at center. Okay,
సో ఇది దేని ద్వారా ప్రూవ్ చేయొచ్చు అంటే సిమిలారిటీ ద్వారా. ఓకే. సో రాయడమే కాదు, ప్రూవ్ కూడా చేయొచ్చు సిమిలారిటీ ద్వారా. ఎలా అంటే చూడండి. ఓకే. సిమిలారిటీ కాదు, నాకు తెలిసి ఇక్కడ కాంగ్రుయెన్సీ కూడా ఉంటుంది అనుకుంటా. ఇవి 2 సైడ్స్ సేమ్ అంటారా, ఏబిసిడి 2 సేమ్ ఆల్రెడీ మనకి అది థియరీ. సో ఇది రేడియస్ అయినా, ఇది రేడియస్, ఇది రేడియస్, ఇది రేడియస్. ఓకే. సో 2 సైడ్స్. ఓకే. ఇప్పుడు 2 సైడ్స్ ఈక్వల్ అవుతున్నాయి, రేడియస్ రేడియస్ ఉంది ఒక ట్రయాంగిల్లో. ఓకే. సో ఇక్కడ యాంగిల్స్ ఏమవుతుంది, ఇక్కడ యాంగిల్స్ ఏమవుతుంది, ఇక్కడ కూడా అంతే, ఇక్కడ రేడియస్ కాబట్టి ఇక్కడ యాంగిల్స్ ఏమవుతాయి, ఇక్కడ యాంగిల్స్ ఏమవుతాయి. 2 యాంగిల్స్ ఏమైతే ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ కూడా సేమే కదా. ఓకే. జనరల్గా ఆలోచించండి, మనకి సిమిలారిటీ ఆల్రెడీ చెప్పిన, అంటే ఆటోమేటిక్గా సేమ్ కాబట్టి సో ఈక్వల్ చార్ట్స్తో సబ్టెండ్ చేసే యాంగిల్స్ అనేది సెంటర్ దగ్గర ఈక్వల్గా ఉంటాయి అన్నట్టు. ఓకే. గుర్తుపెట్టుకోండి, ఇవి రెండు సేమ్ ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే ఏబి పొడవు సిడి పొడవు సమానం అని ఇస్తాడు క్వశ్చన్లో. అట్లా సమానం అని ఇచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెంటర్ దగ్గర అవి రెండు చేసే కోణాలు సమానంగా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి జనరల్గా. ఓకే. సో నెక్స్ట్ వన్. ఓకే. సేమ్ ఇలాంటిదే. ఇప్పుడు ఏబిసిడి మళ్ళీ ఈక్వల్ చార్ట్స్ అన్నప్పుడు ఇదేంటంటే సో ఈక్వల్ రెండు సేమ్ చార్ట్స్ అయినప్పుడు అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఉన్నాయి అనుకోండి. సో ఈక్వల్ చార్ట్స్ ఆర్ సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్. ఓకే. సో సెంటర్ నుంచి సేమ్ డిస్టెన్స్లో ఉంటాయి అన్నట్టు. ఓకే. సో ఇది మనం సెంటర్ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే దూరంలో ఉంటాయి. ఓకే. సో ఇది మనం దేంతో చెప్పొచ్చు, ఓ అనుకున్నాం అనుకోండి, ఇది ఒక ఓ అనుకుంటే ఇది ఎమ్, ఇది ఎన్ అనుకుంటే ఓఎం ఈజ్వల్ ఓఎన్ అయితే, ఎందుకంటే ఏబిసిడీలు ఈక్వల్ చార్ట్స్ కదా, రెండు సమానంగా ఉన్నాయి. సో సమానంగా ఉన్నాయి కాబట్టి సెంటర్ నుంచి సమాన దూరంలో ఉంటాయి అన్నట్టు, అంటే ఓఎం ఈజ్ ఈక్వల్ టు ఓఎన్ అవుతుంది అన్నట్టు. ఓకే. సో గుర్తుపెట్టుకోండి, ఇది కూడా యూజ్ అవుతుంది మనకి, ఇది కూడా ఇంపార్టెంట్. సెంటర్ నుంచి సమాన దూరంలో ఉంటాయి అన్నట్టు. ఓకే. ఈక్వల్ చార్ట్స్ ఏబి ఈజ్ ఈక్వల్ సిడి అని ఇస్తారు మనకి, ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ సిడి అయినప్పుడు ఇది ఈక్వల్ చార్ట్స్ ఉంటుంది కదా, వాటి పొడుగు సమానం, కాకపోతే అది ఒకటి సెంటర్ నుంచి ఒకటి కింది వైపు ఉంటే ఇంకొకటి పై వైపు ఉంది అన్నట్టు, అంతే. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో నెక్స్ట్ వన్ ఏంటంటే సేమ్ సెగ్మెంట్ నుంచి సర్కంఫరెన్స్ గీసిన ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటుంది. ఓకే. సో అంటే ఇది ఎలా అంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ సెగ్మెంట్ నుంచి సర్కంఫరెన్స్ మీదకి గీసిన అన్నట్టు. ఓకే. సో సేమ్ సెగ్మెంట్ టు సర్కంఫరెన్స్ గీసిన యాంగిల్స్ అన్ని సేమ్ అంటుంది. ఓకే. ఇక్కడ ఒక యాంగిల్ టీటా చేసింది అనుకుందాం. ఓకే. ఇక్కడ ఒక యాంగిల్ టీటా ఉంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి గీసిన, మళ్ళీ సేమ్ ఇదే సెగ్మెంట్ నుంచి ఇక్కడికి ఒకటి గీసిన. ఓకే. సో ఇట్లా మనం ఎన్ని గీసినా కూడా యాంగిల్ అనేది సేమ్ ఉంటుంది. సేమ్ సెగ్మెంట్ నుంచి గీస్తున్న కాబట్టి సర్కంఫరెన్స్ నుంచి ఇట్లా టచ్ కావాలి, ఇది టీటా అవుతుంది, ఇది టీటా అవుతుంది. ఇట్లా సర్కంఫరెన్స్ మీదకి మనం సేమ్ సెగ్మెంట్ నుంచి గీస్తే దాన్ని మనం అన్నీ ఈక్వల్గానే ఉంటాయి అన్నట్టు. ఇట్లా ఒకే దాని మీద నుంచి ఎన్ని యాంగిల్స్ పైన ఈక్వల్గా ఉంటాయి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మనకి ఎక్కువ యూజ్ అయ్యేది ఏంటంటే జామెట్రీలో ఇదే అన్నట్టు, చాలాసార్లు యూజ్ చేస్తాం మనం. అన్నీ యూజ్ అవుతాయి కానీ ఇది చాలా సిచ్యువేషన్స్లలో మళ్ళీ సేవ్ చేస్తుంది అన్నట్టు. సో ఒకే సెగ్మెంట్ అంటే ఒకే పాయింట్ నుంచి అనుకోండి, సో ఇవి ఒకే సేమ్ 2 పాయింట్స్ నుంచి, లేదా దీన్నే మనం ఏమంటాం, మనం చాపం అంటాం, ఒకే చాపం నుంచి, లేదా ఒకే సెగ్మెంట్ నుంచి, ఒకే ఆర్క్ నుంచి అని కూడా అనొచ్చు. సో గీసిన యాంగిల్స్ అన్నీ సేమ్ ఉంటాయి, ఇట్లా ఎట్టన్నా గీని. ఓకే. సో ఇట్లా మైనర్ దాని మీదకి మేజర్ దాని మీదకి అని ఉంటుంది. ఇప్పుడు మనం పోయేది ఏంటంటే మేజర్ సెగ్మెంట్ మీదకి, సేమ్ గీస్తున్నాం కదా, మైనర్ సెగ్మెంట్ నుంచి మేజర్ సెగ్మెంట్ మీదకి, కానీ ఒకే సెగ్మెంట్ మీద నుంచి గీస్తున్నాం కాబట్టి ఈ యాంగిల్స్ అన్నీ సేమ్ ఉంటాయి. చాలా 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 ఇంపార్టెంట్ మనకి. ఓకే. సో వీటికి ఒకవేళ నెంబర్ ఇచ్చినాం అనుకోండి మనం, ఎంఎన్ఓ. ఓకే. సో ఏఎంబి, యాంగిల్ ఏఎంబి ఈజ్ ఈక్వల్ మధ్యలో ఉన్నదాన్ని ఇట్లా రాస్తాం, మధ్యలో రాస్తాం మనకు యాంగిల్ ఉన్నదాన్ని అట్లా. ఓకే. సో నెక్స్ట్ యాంగిల్ ఏఎన్బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఓబి. ఓకే. సో సేమ్ అవుతాయి, సేమ్ సెగ్మెంట్ టు సర్కంఫరెన్స్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, లేదా యాంగిల్స్ డ్రాన్ ఫ్రమ్ సేమ్ సెగ్మెంట్ టు సర్కంఫరెన్స్ ఆల్ ఆర్ ఈక్వల్ అని కూడా చెప్పొచ్చు. ఓకే. సో నెక్స్ట్ వన్. ఓకే. సో నెక్స్ట్ మనకి సైక్లిక్ క్వాడ్రిలేటర్ అని ఇస్తారు. ఓకే. సో దీన్ని మనం చక్రీయ చతుర్భుజం అంటారు అనుకుంటా తెలుగులో. సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఈజ్ 180 degrees అంటారు. ఓకే. సో ఇప్పుడు ఇది మనకి ఏమంటారు, జస్ట్ జనరల్గా సర్కిల్ కదా, సో దీంట్లో ఒక క్వాడ్రిలేటరల్ గీయాలన్నట్టు. మనం క్వాడ్రిలేటరల్ అంటే
చతుర్భుజం 4 భుజాలు ఉన్నది ఏది గీసినా అది క్వాడ్రిలేటర్ అంటారు. మన ఇష్టం ఉన్నట్టు గీయచ్చు, కాకపోతే సర్కిల్లోనే గీయాలి. సారీ, మళ్ళీ సైడ్ పోతుంది. చూడండి, ఇట్లా ఉందనుకోండి, దీన్ని మన సైక్లిక్ కోఆర్డినేటర్లు అనొచ్చు. ఓకే, సో ఓన్లీ సర్కిల్లోనే ఉండాలి. దీనికి మనం నెంబర్స్ వేసుకుంటే, అంటే ఇవన్నీ వేసుకుంటే వచ్చు, ఏబిసిడి. ఏబిసిడి అనేది కోఆర్డినేటర్లు కావాలి మనకి. ఏదైనా ఏం లేదు, 4 భుజాలు ఉన్నది ఏదైనా అయితే. సో ఇక్కడ ఇది యాంగిల్ ఏ అనుకుంటే, ఇది యాంగిల్ సి, యాంగిల్ డి, యాంగిల్ బి. ఇప్పుడు ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఇవ్వనట్టు, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 180 డిగ్రీస్ ఉంటాయి. సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ 180 డిగ్రీస్ ఉంటాయి అన్నట్టు. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ 180 డిగ్రీస్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ యాంగిల్ బి, యాంగిల్ డి అనేది ఆపోజిట్ అన్నట్టు. యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి అనేది ఎంత ఉంటుంది, ఇక్కడ 180 డిగ్రీస్ ఉంటుంది. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ లేదా చక్రీయ చతుర్భుజం అంటే మన క్వశ్చన్స్ వచ్చేది దీని మీదనే వస్తాయి, వేరే దేని మీద రావు. ఓకే, సో ఇది అన్నట్టు అది సరే చెప్తాం అనుకున్నా. అది ఇది గుర్తుపెట్టుకోండి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ 180 డిగ్రీస్, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి 180 డిగ్రీస్. సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆల్వేస్ 180 డిగ్రీస్ ఇన్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. చక్రీయ చతుర్భుజంలో అన్ని ఎదురెదురు భుజాల మధ్య ఎదుటి భుజాల మొత్తం అనేది 180 డిగ్రీలకి సమానం. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. దీని మీద మేబీ మనకి సిబిటి 2లో క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నేను మీకు ఇక్కడ ఒక 2 పాయింట్స్ చెప్తాను అనుకున్నా, మర్చిపోయినా. సో సెకండ్ టాంజెంట్ అని మనకి 2 లైన్స్ ఉంటాయి మనకి ఇక్కడ. ఓకే, సో సెకండ్ లైన్ టాంజెంట్ లైన్. టాంజెంట్ అంటేనేమో స్పర్శరేఖ అంటాను తెలుగులో. సో సెకండ్ని ఏమంటారు నాకు ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు. సో మీకు తెలిస్తే మీరు రాసుకోండి. అసలు టాంజెంట్ ఎట్లా ఉంటుంది, సెకండ్ ఎట్లా ఉంటుందో చూద్దాం. చూడండి ఫస్ట్ అయితే. సో సెకండ్ అయితే ఏం లేదు, సో ఇట్లా చుచ్చుకుపోతుంది అన్నట్టు, రెండింటిని ఇట్లా పోతే దీన్ని సెకండ్ అంటాం. టాంజెంట్ అంటే ఒకే పాయింట్ దగ్గర టచ్ అవుతూ ఇట్లా సర్కిల్ కానుకుంటూ పోతే మనం టాంజెంట్ అంటాం. ఓకే, సో ఇది కాదు ఎగ్జాక్ట్ చెప్పాలంటే, సర్కిల్ కానుకుంటూనే పోవాలి, ఇట్లా పోతే దీన్ని మనం టాంజెంట్ అంటాం. ఓకే, స్పర్శరేఖ అంటే అదే కదా, జస్ట్ టచ్ అవుతూ పోవాలి. సో వీటికి మనకి ఇది ఏ, ఇది బి అనుకున్నాం. సో ఇది ఏ, ఇది బి, ఇది పి, ఇది క్యూ అయితే చూడండి, సెకండ్ అనేది ఏబి అన్నట్టు. ఇక్కడ టాంజెంట్ అనేది ఏంటంటే పిక్యూ. సో వీటిని ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సెకండ్ అనేది 2 పాయింట్స్ కూడా పోతుంది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి పాసెస్ త్రూ 2 పాయింట్స్ ఆఫ్ ఏ సర్కిల్. సెకండ్ అనేది ఓకే, సో టాంజెంట్ అనేది ఓన్లీ 1 పాయింట్ ఆఫ్ ది సర్కిల్ నుంచి పోతుంది అన్నట్టు. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా అడగవచ్చు మనకి, అంటే కింది వాటిలో ఏది రైట్ అని మనకి కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు, అడుగుతాడు కదా, అట్లా అడగవచ్చు. పాసెస్ త్రూ 1 పాయింట్ ఆఫ్ సర్కిల్. ఓకే, సో టాంజెంట్ అనేది ఒకే పాయింట్ నుంచి పోతుంది అన్నట్టు. టాంజెంట్ స్పర్శరేఖ జస్ట్ ఇట్లా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సెకండ్ అనేది 2 పాయింట్స్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, సో 2 పాయింట్లని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, గుర్తుపెట్టుకోండి. చార్డ్. ఓకే, సో చార్డ్, టాంజెంట్, సెకండ్, ఇవి 3 మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి 3 తెలిస్తేనే మనం జామెట్రీలో క్వశ్చన్స్ బాగా చేయగలుగుతాం. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సెకండ్ అంటే 2 పాయింట్స్ కూడా పోతుంది, టాంజెంట్ అంటే ఓన్లీ 1 పాయింట్ టచ్ చేస్తూ వెళ్ళిపోతుంది. ఓకే, సో నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఇది టాంజెంటా, ఇప్పుడు పీక్యూ అనేది టాంజెంటా. ఈ పీక్యూ అనే టాంజెంట్ నుంచి సెంటర్ ఓ కదా, సో ఓ నుంచి ఎగ్జాక్ట్లీగా రేడియస్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఓ నుంచి రేడియస్ తీసుకుంటే అది ఖచ్చితంగా పర్పెండిక్యులర్గా ఉంటుంది మనకి. ఓకే, సో 100% 90 డిగ్రీస్ ఉంటుంది, ఖచ్చితంగా పర్పెండిక్యులర్ ఉంటుంది. ఎందుకు ఒకసారి ట్రై చేయండి చూద్దాం. ఓఎం అనేది ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు పీక్యూ. ఓకే, సో పీక్యూ అనేది టాంజెంట్. ఎందుకు అంటే ఇది ఒకే పాయింట్, టాంజెంట్ అనేది సర్కిల్ ఒకే పాయింట్ని టచ్ చేస్తుంది. ఆ పాయింట్ మీద ఖచ్చితంగా సర్కిల్ నుంచి మనం రేడియస్ తీసుకుంటే అది ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఓపీ అంటారు ఓఎం ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు పీక్యూ.
ఎప్పుడు పీక్యూ టాంజెంట్ అయినప్పుడు ఓఎం ఎప్పుడైనా సరే ఖచ్చితంగా పీక్యూ పర్పెండిక్యులర్ ఉంటుంది. ఇది 100% గుర్తుపెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎప్పుడైనా సరే మనం ఒక టాంజెంట్ మీదకి రేడియస్ గీసినాం అనుకోండి, అది ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. లేదా ఒకవేళ టాంజెంట్ మీదకి రేడియస్ అన్న కదా, ఒకవేళ రేడియస్ ఇలాంటి ఒక లైన్ మీద 90 డిగ్రీస్ ఉంది అనుకోండి, అప్పుడు పీక్యూని మనం టాంజెంట్ అని చెప్పొచ్చు కదా రివర్స్లో, అట్లా అన్నట్టు. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో ఇట్లనే ఇంకొకటి ఉంటుంది, అది కూడా చూద్దాం చూడండి. ఓకే, నెక్స్ట్ సేమ్ పాయింట్ అంటే సర్కిల్ బయట సేమ్ పి అనే పాయింట్ ఉంది అనుకున్నాం. ఓకే, సో ఈ పి అనే పాయింట్ నుంచి మనం 2 టాంజెంట్ సర్కిల్ మీద గీసినాం అనుకోండి. సర్కిల్ మీదకి ఇది ఒక టాంజెంట్, సారీ బయటకు వచ్చింది, ఇది ఒక టాంజెంట్, ఇది ఒక టాంజెంట్, ఇవి రెండు టాంజెంట్లు అయినాయి అనుకోండి. ఓకే, ఇవి రెండు టాంజెంట్స్, స్పర్శరేఖలు రెండు, వీటికి ఒక నేమ్ ఇద్దాం. ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడనే తీసుకోవాలి మనం. అంటే ఇక్కడ టచ్ అయింది కదా, ఇక్కడ ఒకటే సింగిల్ పాయింట్లో మనకి యాడ టచ్ అవుతుంది అనుకుంటాం మనం ఎప్పుడు, ఎందుకంటే మనం డయాగ్రామ్ వేస్తే పర్ఫెక్ట్గా వస్తుందని మనం చెప్పలేం కాబట్టి టచ్ అయినప్పుడు అది తీసుకోవాలి. ఇది ఏ, ఇది బి అనుకుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒక సెంటర్ ఓ ఉంది, సెంటర్ ఓ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడికి వస్తుంది ఈ పాయింట్ మీదకి, ఇక్కడి నుంచి ఇక్కడికి మనం తీసుకున్నాం అనుకో, ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా ఒక లైన్ తీసుకోవాలంట మనం జనరల్గా చెప్పేటప్పుడు. దీనివల్ల ఇప్పుడు ప్రస్తుతానికి అయితే యూజ్ లేదు, కానీ ఈ టైప్లో ఏ ప్రాబ్లం వచ్చా మనం ఇట్లే సాల్వ్ చేస్తాం. సో చూడండి, ఇప్పుడే మనం ఒక థియరీ నేర్చుకున్నాం కదా. సో రేడియస్ అనే టాంజెంట్ మీదకి వస్తే 90 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ కూడా రేడియస్ అనేది టాంజెంట్ మీదకి వస్తే ఇక్కడ కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. ఇదైతే మనందరూ తెలిసిందే. సో ఇప్పుడు సేమ్ పాయింట్ నుంచి గీసిన 2 టాంజెంట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అన్నట్టు. అంటే పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి. ఇక్కడ సేమ్ పాయింట్ ఏంటంటే పి కదా. ఓకే, సో సేమ్ పాయింట్ నుండి సర్కిల్కి తీసిన 2 టాంజెంట్స్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంటే. సో దీన్ని ప్రూవ్ కూడా చేయొచ్చు, ఏం లేదు, మధ్యలో ఇంకొక లైన్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకొక లైన్ తీసుకుంటే, సో చూడండి ఈ యాంగిల్ రెండింటికి సేమేనా. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇలా ఒక లైన్ తీసుకుంటే మనం ఎగ్జాక్ట్లీ ఇది 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను యాంగిల్. ఇది కూడా థియరీ ఉంటుంది, తర్వాత చూద్దాం మనం దీన్ని. సో 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఈ యాంగిల్ సేమే, ఈ యాంగిల్ సేమే, ఈ యాంగిల్ సేమే, ఈ యాంగిల్ సేమే, రెండు 90 డిగ్రీస్ కదా. యాంగిల్ ఏ 90 డిగ్రీస్, యాంగిల్ బి 90 డిగ్రీస్, ఈ రెండు సేమ్. ఇక్కడ పిఓబి ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే యాంగిల్ పి దీంట్లో సేమ్, పిఏఓ ట్రయాంగిల్ తీసుకున్న ఇందులో సేమ్. ఇవి రెండు సేమ్ అయినాక ఆటోమేటిక్గా ఈ యాంగిల్ కూడా సేమ్ అవుతుంది కదా, ఇది ఓకే, ఇది సేమ్ అవుతుంది కాబట్టి సో మనం ఆటోమేటిక్గా ఈ యాంగిల్ సేమ్ అయినప్పుడు దీనికి ఆపోజిట్ ఉండేది, ఈ యాంగిల్ సేమ్ అయినప్పుడు దీనికి ఆపోజిట్ ఉండేది, రెండు సైడ్స్ సేమ్ ఉంటాయి కదా. సో సేమ్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా మనం ఏం చెప్పొచ్చు, పిఏ ఈజ్ ఈక్వల్ పిబి అని చెప్పొచ్చు. జనరల్గా మీకు సిమిలారిటీ తెలవాలి చెప్పాలంటే, మీకు ఉండే ఐడియాని బట్టి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ మనకు తెలుసు కదా సర్కిల్లో చార్ట్స్ అనేవి ఉంటాయి. ఈ చార్ట్స్ అనేవి ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటే కలవడం, లోపలైనా కలవచ్చు బయటైనా కలవచ్చు. ఓకే, సో ఒకవేళ 2 చార్ట్స్ ఉన్నాయి చూడండి, ఇది ఒక చార్ట్ అనుకుంటున్నా ఏబి, ఇది ఒక చార్ట్ అనుకుంటున్నా సిడి. ఓకే, సో నేమ్ ఇద్దాం చూడండి, ఇది ఏబి చార్ట్, ఇది సిడి చార్ట్. ఓకే, ఈ 2 చార్ట్స్ ఉన్నాయి కదా. సో ఈ 2 చార్ట్స్ అనేవి బయటనైనా కలవచ్చు లోపలైనా కలవచ్చు. అంటే బయట ఇట్లా మీట్ అయినాయి అనుకుంది, ఇట్లా పోయేటప్పుడు బయట సమ్ పాయింట్ ఏమనుకుందాం, ఆ పాయింట్ పి కదా. సో పి అనే పాయింట్ దగ్గర కలిసాయి అనుకుందాం. ఓకే, సో పి అనే పాయింట్ దగ్గర. ఓకే, సో ఇది ఏంటంటే 2 చార్ట్స్ బయట కలిసినాయి అన్నట్టు. ఓకే, సో ఎక్స్టర్నల్గా ఇంటర్సెక్ట్ అయినాయి. అంటే జనరల్గా అర్థం చేసుకోండి, ఇప్పుడు దీని సబ్జెక్ట్ లాగా కాకుండా జనరల్గా అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక 2 చార్ట్స్ లోపల కలిసినాయి అనుకుందాం. ఓకే, సో దీంట్లో
టూ చార్ట్స్ తీసుకుందాం. ఇది ఏబి అనుకుందాం, ఇది సిడి అనుకుందాం. ఓకే, ఇది ఏబి, ఇది సిడి ఇంటర్సెక్టింగ్ సమ్ పాయింట్ పి దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. ఓకే, సో టూ చార్ట్స్ లోపల కలిసినాయి, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. ఓకే, సో లోపల కలిసినాయి. ఓకే, సో లోపల కలిసి బయట కలిసి అప్పుడు ఈ రెండింటికి సేమ్ రెండు సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే పిఏ ఇంటూ పీబీ ఈజ్ ఈక్వల్ టు పీసీ ఇంటూ పీడీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో రైల్వే వాళ్ళకైనా ఎస్ఎస్సి వాళ్ళకైనా పిఏ ఇంటూ పీబీ ఈజ్ ఈక్వల్ టు పీసీ ఇంటూ పీడీ. దీంట్లో అయితే దీంట్లో కూడా అంతే, పిఏ ఇంటూ పీబీ ఈజ్ ఈక్వల్ పీసీ ఇంటూ పీడీ. ఇవన్నీ దేని ద్వారా వస్తాయంటే మనకి సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకే, సో వీటన్నిటికీ ప్రూఫ్స్ ఉంటాయి. ఇవన్నీ దేనివల్ల వేటి ద్వారా ప్రూవ్ అవుతాయంటే సిమిలారిటీ ట్రయాంగిల్స్ సిమిలారిటీ తెలిస్తే మీకు ఇవన్నీ వస్తాయి అన్నట్టు. సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఉంటాయి అన్నట్టు ఇవన్నీ ఒక పార్ట్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, ఇక్కడ ఒక ట్రయాంగిల్గా తీసుకుంటాం, ఇక్కడ ఒక ట్రయాంగిల్గా తీసుకొని ప్రూవ్ చేస్తాం. దీన్ని కూడా అంతే, ఇది యాడ్ చేస్తే టూ ట్రయాంగిల్స్ ఏర్పడతాయి కదా, ఆ టూ ట్రయాంగిల్స్లో సిమిలారిటీని అప్లై చేసి ప్రూవ్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, ఇప్పుడు మీకు ప్రూఫ్స్ అవసరం లేదు కాబట్టి చెప్తా అవి కూడా. ఒకవేళ సీజీఎల్ వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు టైర్ 2 అరేంజ్ ఉన్నప్పుడు ప్రూఫ్స్ మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. సో ప్రజెంట్ అయితే ఇది అన్నట్టు పిఏ ఇంటూ పీబీ ఈజ్ ఈక్వల్ పీసీ ఇంటూ పీడీ. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒకవేళ మీకు రాలేదనుకో, అంటే ఈ ఫామ్లో అందరు గుర్తుండదు, కొంతమంది బట్టి పట్టలేరు. సో వాళ్ళకి ఏంటంటే ఇలా సిమిలారిటీ అప్లై చేసుకొని డైరెక్ట్ చేయండి మీకు వచ్చిన క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఒక చార్ట్ ఒక సెకండ్ ఒక చార్ట్ ఒక టాంజెంట్ కలిసినాయి అనుకోండి. ఓకే, సెకండ్ నుంచి ఇక్కడికి చార్ట్ కదా, దీన్ని ఎక్స్టెండ్ చేస్తే పి అనే పాయింట్ దగ్గర పోతుంది అనుకుందాం. క్రాస్ తీసుకుందాం, పి అనే పాయింట్ దగ్గరికి పోతుంది అనుకుందాం. అయితే ఇక్కడ నుంచి మనం ఒక టాంజెంట్ గీస్తాం కదా. ఓకే, ఈ టాంజెంట్ అనేది ఈ పి అనే పాయింట్ దగ్గర మీట్ అయింది అనుకుందాం. ఓకే, ఇక్కడ ఏబి అనేది ఏంటిది, ఇక్కడ చార్ట్ అన్నట్టు. ఓకే, సో దీన్ని ఎక్స్టెండ్ చేసినాం మనం చార్ట్ని. ఇది టీ అనే పాయింట్ దగ్గర టాంజెంట్ అన్నట్టు. దీన్ని ఎక్స్టెండ్ చేస్తే పి అయింది. పి అనే పాయింట్ దగ్గర కొంతమంది దీన్ని సెకండ్ టాంజెంట్ అని చెప్పొచ్చు. సో చార్ట్ అని కూడా చెప్పొచ్చు. చార్ట్ని ఎక్స్టెండ్ చేసినా ఓకే, లేదా సెకండ్ టాంజెంట్ లాగా కూడా చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి ఉందనుకోండి, 2 పాయింట్స్ మీట్ అయినాయి కదా, ఇది సెకండ్ టాంజెంట్ అనుకోండి. చార్ట్ ఎందుకు అనుకోవాలి, సో చార్ట్ అయితే ఆల్రెడీ ఇందాక మనం చూసినాం కదా, సో అట్లనే లేదు. సో ఒకవేళ సెకండ్ టాంజెంట్ అనుకుంటే సేమ్ ఇందాకట్లాగానే పిఏ ఇంటూ పీబీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, పీటీ స్క్వేర్. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి స్క్వేర్ వస్తుంది. ఓకే, సో ఒక సెకండ్ అండ్ టాంజెంట్ బయట కలిసినప్పుడు ఓకే, ఒక సెకండ్ టాంజెంట్ బయట కలిసినప్పుడు పిఏ ఇంటూ పీబీ ఈజ్ ఈక్వల్ పీటీ స్క్వేర్. ఓకే, ఎప్పుడైనా సరే పి నుంచి దూరంగా ఉన్న పాయింట్ అన్నట్టు ఏ, పి నుంచి దగ్గరకు ఉన్న పాయింట్ పీబీ, పిఏ ఇంటూ పీబీ, లేదా ఈ పిఏ ట్రయాంగిల్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నట్టు. ఓకే, సో మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఒక ట్రయాంగిల్ గురించి. ఓకే, సో దీన్ని ఎక్స్టెండ్ చేసి ఇట్లా ఒక ట్రయాంగిల్ తీసుకొని పీ మీదకి సిమిలారిటీ ప్రకారం మనం చేస్తాం. ఇక్కడ నుంచి బి మీదకి ఒకటి ఇట్లా సిమిలారిటీని యూజ్ చేసి చేస్తామని చెప్పిన. ఇప్పుడు పిఏ ఒక ట్రయాంగిల్, పీబీ ఒక ట్రయాంగిల్, పిఏ ఇంటూ పీబీ ఈజ్ ఈక్వల్ టు పీటీ స్క్వేర్. ఇందాక దాంట్లో కూడా అట్లానే అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ టాపిక్. ఓకే, సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది ఇక్కడ ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం అంటారు. ఇది సీజీఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం చాలా ఇంపార్టెంట్. సో అదర్ ఎవరైనా ఉంటే లైట్ తీసుకోండి, ఎందుకంటే ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఆల్టర్నేట్ సెగ్మెంట్ థియరం మ్యాక్సిమం సీజీఎల్ వాళ్ళకి ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఎన్టీపీసీ CBT 2 ఉంటే వాళ్ళు కూడా ఒకసారి వినండి, మీకు అర్థమైతే ఫాలో కావండి, అర్థం కాకపోతే చూద్దాం మళ్ళీ. మీకు ఇంపార్టెంట్ అనుకుంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ బీసీ అనేది టాంజెంట్ ఏ దగ్గర టచ్ అవుతుంది అనుకుందాం. సో ఇప్పుడు ఇట్లా ఉన్నది కదా, ఇప్పుడు ఇవన్నీ సెగ్మెంట్స్ అన్నట్టు. ఇది ఇది PQ అనుకుందాం. ఓకే, సో PQ అనే చార్ట్ అనుకుంటే, సో AQ అనేది ఒక సెగ్మెంట్ అని చెప్పుకున్నాం మనం. AQ ఒక సెగ్మెంట్ అవుతుంది కదా, అంతే. సో ఇప్పుడు PA అనేది ఒక సెగ్మెంట్ అవుతుంది, మళ్ళీ QP అనేది ఒక సెగ్మెంట్ అవుతుంది, అంటే సర్కిల్లో ఒక పార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ సెగ్మెంట్ మీద చేసే యాంగిల్ అనేది. ఓకే, సో ఈ సెగ్మెంట్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆల్ఫా యాంగిల్ చేస్తే సేమ్ దీనికి వర్టికల్, అంటే దీని ఏమంటారు ఇట్లా డయాగ్నల్గా ఇక్కడ
ఆల్ఫా చేస్తున్నట్టు సేమ్ యాంగిల్ ఇక్కడ చేస్తుంది. ఇక్కడ చేసే యాంగిల్ ఉంటుంది కదా బీటా, సో సేమ్ యాంగిల్ ఇక్కడ చేస్తున్నట్టు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, దీనికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, తర్వాత చూద్దాం. ఓకే, ఇక్కడ చేసే యాంగిల్ ఆల్ఫా అనేది ఇక్కడ చేస్తుంది, ఇక్కడ చేసే యాంగిల్ బీటా అనేది ఇక్కడ చేస్తుంది అన్నట్టు. ఓకే, సో దీన్ని మనం ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం అంటుంది. ఇందులోనే ఉంది చూడండి, ఈ సెగ్మెంట్ మీద చేసే యాంగిల్ ఇక్కడ ఆల్టర్నేట్గా ఇక్కడ చేస్తుంది అన్నట్టు, ఈ సెగ్మెంట్ మీద చేసే యాంగిల్ ఆల్టర్నేట్గా ఇక్కడ చేస్తుంది. ఓకే, సో ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం అంటారు. సిజిఎల్ వాళ్ళకి ఇది ఇంపార్టెంట్, సిజిఎల్ సిహెచ్ఎస్. ఓకే, సో నెక్స్ట్ థీరం. ఓకే, సో నెక్స్ట్ వన్, ఈ టైప్ మనం ఇందాకనే డిస్కస్ చేసినాం. సో సెంటర్ ఓ ఉంటుంది, ఇది పి, ఇది క్యూ, సేమ్ ఒక పాయింట్ టీ అనుకుందాం. ఓకే, సో ఈ టీ దగ్గర 2 టాంజెంట్స్ మీట్ అయినాయి. సో 2 టాంజెంట్స్ మీట్ అయితే మనకు తెలుసు. ఓకే, సో రేడియస్ నుంచి టాంజెంట్ మీదకి ఎప్పుడైనా 90 డిగ్రీస్ ఉంటుందని మనకు తెలుసు. సో 90 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు సేమ్ మనం ఇందాట్లాగానే ఇప్పుడు ఇది 90 డిగ్రీస్ ఉంటుంది. సేమ్ ఇక్కడ యాంగిల్ని మనం మిడిల్లో గీస్తే ఇది 2 పార్ట్స్గా విడిపోతుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ యాంగిల్ గురించి ఇందాక చెప్పిందే ఏం లేదు, మళ్ళీ ఇప్పుడు థియరిటికల్గా రాయాలన్నట్టు. యాంగిల్ టిఓపి, టిఓపి అంటే ఓ దగ్గర చేసే యాంగిల్ అనేది ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ టిఓక్యూ అంటుండు. ఓకే, సో ఇక్కడ చేసే యాంగిల్కి సేమ్ ఉంటుంది అంటుండు. ఇది మనం ఇంతకుముందు చాలాసార్లు చూసిందే. సో దీంట్లోనే ఇంకా చాలా థియరీస్ ఉంటాయి ఇదే టైప్ ఆఫ్ డయాగ్రామ్స్లో. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ సమ్ ఆఫ్ యాంగిల్ పిటిక్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పిఓకి ఈక్వల్ 180 డిగ్రీస్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ చెప్తా అవసరం ఉన్నప్పుడు. ఓకే, సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఇది ఇందాకనే చెప్పారు కదా. సో ఈ 2 యాంగిల్స్ సేమ్ ఉంటాయి, ఎందుకు అంటే కూడా చెప్పినాం మనం. ఓకే, సో నెక్స్ట్. ఓకే, సో ఇందాక మనం చక్రీయ చతుర్భుజం చూసినాం కదా, సో అలాంటిది ఇది అన్నట్టు. దీన్ని పైటాడ్ థీరం అంటారు. ఓకే, సో ఈ నేమ్తో మీకు అవసరం లేదు, సో నేమ్తో మనకు అవసరం లేదు, కానీ ఇది ఏబిసిడి అనే ఒక రెక్టాంగిల్, సార్ రెక్టాంగిల్ కాదు, ఒక క్వాడ్రిలేటరల్ ఒక సర్కిల్, ఒక చతుర్భుజంలో ఒక వృత్తం ఉందనుకోండి. ఇప్పుడు ఈ ఆపోజిట్ సైడ్స్ మొత్తం అంటే ఏబికి ఆపోజిట్లో ఉంది ఏంటి సిడి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది సిబి కదా, లేదా బీసీ. సో బీసీకి ఆపోజిట్లో ఉన్నది ఏంటిది ఏడి. సో బీసీ ప్లస్ ఏడి అన్నట్టు. ఓకే, సో ఇట్లా ఉంటుంది అన్నట్టు, ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ ఏడి. ఇట్లా గుర్తుపెట్టుకోండి దీన్ని. ఓకే, సో ఆపోజిట్ సైడ్స్ సమ్ అనేది ఇంకొక ఆపోజిట్ సైడ్స్ సమ్కి అనేది ఈక్వల్గా ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంటే, దీని మీద కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఓకే, ఎస్ఎస్సిలో వస్తుంటాయి మ్యాక్సిమం. సిహెచ్ఎస్ఎల్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ వన్. ఓకే, సో నెక్స్ట్, ఇంత ముందుకు మనం ఏం చెప్పినాం, సేమ్ సెగ్మెంట్ నుంచి చేసే యాంగిల్స్ అన్ని సేమ్ ఉంటాయని చెప్పినాం కదా. ఇప్పుడు దాన్నే కొంచెం మాడిఫై చేసిన థియరీ ఏంటంటే, సేమ్ సెగ్మెంట్ నుంచి సెంటర్ మీదకి ఒక యాంగిల్ ఉంది అనుకుందాం. సో అదే సేమ్ సెగ్మెంట్ నుంచి సర్కంఫరెన్స్ మీదకి ఇంకొక యాంగిల్ ఉంది అనుకుందాం. ఓకే, సో సర్కంఫరెన్స్ మీదకి ఇంకొక యాంగిల్ ఉంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు సర్కంఫరెన్స్ మీద ఉన్న ఇది ఉంటుందా, సో ఇది 2 θ ఉంటే ఇందులో హాఫ్ ఉంటుంది అన్నట్టు θ. ఓకే, లేదా సర్కంఫరెన్స్ మీద ఉన్న యాంగిల్కి సెంటర్లో ఉన్న యాంగిల్ డబల్ ఉంటుంది అని చెప్పొచ్చు. ఓకే, సో ఇది అన్నట్టు. ఇప్పుడు దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే, సేమ్ సెగ్మెంట్. ఓకే, సో సేమ్ సెగ్మెంట్ నుండి సెంటర్ మీద యాంగిల్ అనేది సర్కంఫరెన్స్ మీద ఉన్న యాంగిల్కి డబల్ ఉంటుంది, అంతే కదా. సర్కంఫరెన్స్ మీద ఉన్న యాంగిల్ కదా, ఏం చేయాలి, యాంగిల్కి డబల్ ఉంటుంది. ఓకే, సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. దీని మీద బేస్ చేసుకొని చాలా థియరీస్ ఉంటాయి. ఇట్లనే అని కాదు, సేమ్ ఇప్పుడు మనం చూపించిన దానిలాగానే కాదు, డయాగ్రామ్ అనేది ఎలా అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం అనుకోండి, మనం ఇలా ఒక సర్కిల్ తీసుకున్నాం. ఓకే, ఇలా ఒక సర్కిల్ తీసుకొని సెంటర్ మీదకి ఇక్కడ 2 θ ఉంది కదా, సేమ్ ఇదే సెగ్మెంట్ మీద నుంచి ఇక్కడ తీసుకోవచ్చు సర్కంఫరెన్స్ మీద. ఓకే, సో సర్కంఫరెన్స్ మీద ఇక్కడ ఇట్లా తీసుకున్నా కూడా ఇక్కడ θ ఉంటే ఇక్కడ 2 θ ఉంటుంది. ఓకే, సో లేదా సర్కంఫరెన్స్ మీద తీసుకునే దాన్ని మనం ఇక్కడ ఇట్లా తీసుకోవచ్చు. ఓకే, సో ఇలా తీసుకోవచ్చు, ఇది ఒకటి.
ఇక్కడ మళ్ళీ సేమ్ టీటా ఉంటుంది, అక్కడ 2 టీటా ఉంటాయి. దీన్నే మనం మళ్ళీ మాడిఫై చేసుకొని ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే. సో కాకపోతే ఏంటంటే మనకి సేమ్ సెగ్మెంట్ నుంచి రావాలి. ఇక్కడ వచ్చే పాయింట్ ఉంది కదా, అది సేమ్ అయి ఉండాలి. ఈ సేమ్ పాయింట్ నుంచి సర్కంఫరెన్స్ మీదకి వస్తేనేమో అలా, సెంటర్ మీదకి వస్తేనేమో ఇలా అన్నట్టు. ఓకే. సో ఇట్లా మీరు ఎలా అయినా తీసుకోవచ్చు దీన్ని, ఏ విధంగా అయినా తీసుకున్నా మనకి ఇక్కడ 2 టీటా ఉంటే సెంటర్లో 2 టీటా ఉంటే సర్కంఫరెన్స్ మీద టీటా ఉంటుంది, సర్కంఫరెన్స్ మీద టీటా ఉంటే సెంటర్లో 2 టీటా ఉంటుంది. మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే సేమ్ సెగ్మెంట్ నుంచి. ఓకే. సో సేమ్ 2 పాయింట్స్ నుంచి మనకి యాంగిల్స్ అనేవి రావాలన్నట్టు. ఓకే. సో ఇది మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మేజర్గా. ఓకే. ఇది ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు ఇంకొక మెయిన్ థింగ్ ఇందులో మనం డిస్కస్ చేసుకోగలిగేది ఏంటంటే, సో చూడండి, ఒకవేళ మనకి డయామీటర్ ఉంది కదా. ఓకే. సో దీంట్లోంచే డయామీటర్ ఉంది కదా మనకి, డయామీటర్ అంటే ఎగ్జాక్ట్లీ మిడిల్లోంచి పోతుంది మనకి. ఈ డయామీటర్ ఉంది కదా. సో ఇప్పుడు డయామీటర్ దగ్గర ఇక్కడ మనకి ఎంత ఉంటుంది యాంగిల్, 180 డిగ్రీస్ ఉంటుందా? స్ట్రైట్ లైన్లో ఎప్పుడైనా 180 డిగ్రీస్ ఉంటుంది, మనకి ఇది ఐడియానే ఉంది. ఇప్పుడు డయామీటర్ మీది నుంచి మనం ఇప్పుడు డయామీటర్ని బేస్ చేసుకొని గీస్తాం అనుకోండి, ఇది 180 డిగ్రీస్ ఉంటే ఇప్పుడు మనకు వచ్చేది ఎంత ఉంటుంది, ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ కదా, అంతే కదా, హాఫ్ ఉండాలి. ఓకే. సో సెంటర్ దగ్గర ఇది 180 డిగ్రీస్ చేస్తుంది స్ట్రైట్ లైన్ కాబట్టి, ఇది 190 డిగ్రీస్ ఉంటుంది, హాఫ్ ఉంటుంది. ఓకే. సేమ్ దీన్నే బేస్ చేసుకొని అలా కాకుండా ఇలా గీసినాం అనుకోండి, ఇలా గీస్తే ఇక్కడ కూడా 90 డిగ్రీస్ ఉంటుంది మనకి. దీన్ని బట్టి మనకి ఏమర్థం చేసుకోవాలంటే మనం డయామీటర్ నుంచి. ఓకే. సో డయామీటర్ నుంచి మనం ట్రయాంగిల్స్ గీసినాం అనుకోండి, డయామీటర్ని బేస్ చేసుకొని గీస్తే అది ఖచ్చితంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అది ఎట్ సైడ్ గీసినా సరే, ఎట్ సైడ్ గీసినా 90 డిగ్రీస్ ఉంటుంది. ఒకవేళ ఇలా గీసినా ఆ ట్రయాంగిల్కి 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి, సో మనం ఇలా గీసినప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ డయామీటర్ని బేస్ చేసి సర్కిల్లో గీసినప్పుడు ఆ ట్రయాంగిల్ ఏమవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకే. సో ఏమని రాయొచ్చు మనం, డయామీటర్ను బేస్గా చేసుకొని సర్కిల్లో గీసిన అంటే బేస్గా అంటే ఖచ్చితంగా ఈ 2 పాయింట్స్ మీట్ కావాలి. మళ్ళీ బేస్ అంటే ఇట్లా సగంలోంచి గీయొద్దు, చెప్తున్నా. మళ్ళీ కొంతమంది తెలియక సగంలోంచి గీసి డయామీటర్ని బేస్ చేసుకుంటారు, అట్లా కదా. డయామీటర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తాన్ని డయామీటర్ అంటాం కానీ మనం సగాన్ని అయితే రేడియస్ అంటాం కదా, అట్లా అన్నట్టు. ఓకే. ట్రయాంగిల్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లంబకోణ. ఓకే. సో ఇవి ఇంకా మనకి చాలా ఉంటాయి. సో ప్రస్తుతానికి అన్నీ అవసరం లేదు, అన్నీ నేర్చుకుంటే మనకి అసలు జామెట్రీ మీద విరక్తి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కొన్ని నేర్చుకుందాం మనం. సో వీటి మీద నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్స్ చేద్దాం. క్వశ్చన్స్ చేస్తే ఏంటంటే ఇప్పుడు నేర్చుకునే మళ్ళీ రివిజన్ అయితే మనకి. సో సర్కిల్స్ మీద ఇంత ముందుకు ట్రయాంగిల్స్ మీద కొన్ని చెప్పిన, ఇప్పుడు ఇవి సర్కిల్స్ మీద. ఇట్లా కొంచెం నేర్చుకోవడం బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఒకేసారి మరిన్ని కాకుండా కొంచెం. ఇప్పుడు బేసిక్స్ ఇవి ప్యూర్ బేసిక్స్ అన్నట్టు, ఇంకా డెప్త్గా ఉంటుంది సబ్జెక్ట్. సో బేసిక్స్ నుంచి డెప్త్కి వెళ్తే బాగా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీలున్నంత వరకు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి, ఇంకా నెక్స్ట్ క్లాసులు కూడా చెప్పుకుందాం జామెట్రీ. ఓకే. సో థ్యాంక్ యూ.